పెత్తందారీ పోకడ నేను చెప్పాను కదా, జయరాం చౌదరి. ఈ మనిషి పేదల గురించి ఎంత అవహేళనగా మాట్లాడారో, ఎంత బరి తెగించి మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. అసలు పేదలంటే ఎందుకు వీరికి అంత చులకన? పేదలంటే ఎందుకు అంత హేళన? పేదలంటే ఎందుకు అంత యావగింపు? వీళ్ళల్లో ఉంది. సింపుల్గా చెప్పాలంటే అహంకారం, జాత్యహంకారం నర నరాన నిండిపోయింది. ఈ జయరామ చౌదరి పేదల గురించి ఏమంటున్నారో ఒక్కసారి వినండి. వాళ్ళు వెధవలాట అనడానికి ఆ నోరు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. వయసు మీద పడితే సరిపోదు జయరాం చౌదరి, మనసు పెద్దదై ఉండాలి. తెల్ల వెంట్రుకలు ఉంటే సరిపోదు, మనసు తెల్లగా ఉండాలి. పేదలంటే అంత అవహేళన. అక్కడ డబ్బులు విసిరేస్తే పెళ్ళాం బిడ్డల కోసం పేదవాడు ఏదైనా చేస్తాడట, ఓట్లేసేస్తాడట. కాబట్టి మనం అమెరికాలో సంపాదించిన డబ్బంతా తీసుకుని వెదజల్లుతాం, పేదవాడిని కొందాం, ఓట్లు కొందాం, మన రోగాల పుట్ట చంద్రబాబుని అర్జెంటుగా సీఎంను చేసేద్దామని మాట్లాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ప్లే చేయండి. ఇప్పుడు మనం వీ నీడ్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో, వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండేవాడికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ఇట్ ద క్రిటికల్ టైం. ఈ 1 month టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీమూన్, ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం. దానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్. ఇప్పుడు మనం వీ నీడ్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. ప్రసాద్ గారు, చంద్రబాబుకి టీడీపీకి ఓటేని పేదలంతా వెధవలాట. వాడికి పెళ్ళాం పిల్లలు ఉంటారట. వాడు బలహీనతను తెలుసుకోవాలట. డబ్బు కొట్టేస్తే చాలు వాడు లొంగిపోతాడట. ఇంత అహంకారపు మాటలు ఎలా వస్తున్నాయి వీళ్ళకి? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఒకటి మీకు గుర్తుంచుకోండి, కొన్ని పరిణామాలు ఎలా సంతరించుకుంటున్నాయంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి మీరు నిశ్చితంగా గమనించగలిగితే పచ్చలోడు, పేపర్లు వేసేవాడు, పౌడర్ డబ్బావాడు, ఈ పెట్రోల్ బంకోడు చేస్తున్న దాష్టికాయలకి క్రానికల్ ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి నిట్ట నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయి. వీళ్ళు ఈ రోజు దాకా చేసిన అబద్ధాలని. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ పాస్ట్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ కన్నా ముందును ఇట్స్ ఎ క్లాస్ వార్, మనం పెత్తందారీ వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం అని చెప్పిన దానికి వాళ్ళంతటి వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. ఈ జయరాం రమేష్ అనే వ్యక్తి, నేను ఒక విషయం చెప్తాను, మనకి కోమటి జయరాం, ఈ రమేష్ల బాధ ఎక్కువైపోయింది. ఎందుకంటే మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, నిమ్మగడ్డ రమేష్ గారికి తగుదనమ్మా అని చెప్పి ఈ వాలంటరీ వ్యవస్థ మీద కేసేస్తూ అదేదో పీపుల్స్ ఫర్ డెమోక్రసీ ఏదో పెట్టాడు కదా, ఈ డెమోక్రసీకే విఘాతం కలిగిస్తున్న సాటి చౌదరి మీద ఎందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ లేవు? రెండోది, ఈ మోకరీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకటే కదా, అదే మనం పరంపరం అన్న దగ్గర పెత్తందారీ పోకళ్ళు, అదే ఈ పెత్తందారీ పోకళ్ళలో 51% దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళు ఓటు వేయని వాళ్ళ తరఫున క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఇది మాది అని చెప్తాడా? ఎవరైతే ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంటూ 1,103 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి, 89,614 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు కొన్న ప్రభుత్వానికి, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 బిజినెస్ చేస్తున్న ప్రభుత్వానికి, అలాగే జిఎస్డిపిలో 33 రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానానికి 3వ స్థానానికి తీసుకెళ్ళిన ఈ ప్రభుత్వానికి సాలిన ఆదాయం ఒక మనిషికి 2,19,000, గతంలో 1,04,000, 1,09,000 ఉన్న దగ్గర 2,19,250 రూపాయలు పెంచిన ఈ ప్రభుత్వం మీద వీళ్ళ 75 సంవత్సరాల స్వతంత్రంలో 42 పార్టీ ప్రస్థానంలో 1994లో టేక్ ఓవర్ చేసిన పార్టీ చేయలేని నిస్సహాయ స్థితిని ఈ పెత్తందారీ వ్యవస్థ త్రూగా దోపిడీ జరిగిన ఉదంతంలో 4 లక్షల పైచీలకు సంక్షేమం అందించిన ఈ ప్రభుత్వానికి మన ఆయనలు ఏమీ చేయలేకపోయాం.
నాడు నేడు స్కూల్ యొక్క పరివర్తనలో ఒక్క స్కూల్ మీద కూడా ఫోకస్ చేయకుండా నిస్సానంగా వదిలేసిన ఉదంతం. తర్వాత మెడికల్ ఫెటర్నిటీలో 2.5 లక్షలకి పరిమితం చేసిన ఈ ఆరోగ్యశ్రీలో చుక్క తీసి మధ్యలోది 25 లక్షల ఆరోగ్యశ్రీ త్రూగా 1,45 లక్షలని పరిరక్షిస్తున్న ఈ ప్రభుత్వం, ఆల్మోస్ట్ 1/4ను ప్రక్షాళించి పరిరక్షిస్తున్న ఈ ప్రభుత్వం పట్ల వీళ్ళ ఆవేదన, ఆక్రందన ఏంటంటే మన పెట్టుబడిదారీ వ్యవస్థ త్రూగా ఇన్నాళ్ళు ఈ విధంగా చేస్తున్న దగ్గర ఆ మొనాటమీని బ్రేక్ చేసి ప్రజాస్వామ్యం అంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నబడిన వాళ్ళు, ప్రజా కార్యకర్తలుగా మా పార్టీ తరఫున ఉన్న వాళ్ళని వాలంటరీ వ్యవస్థ త్రూగా ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసి నాయకుడికి ప్రజలకి ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ అకౌంటబిలిటీతో చేస్తున్న దగ్గర ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకి నచ్చట్లేదు. అందుకని మీరు గమనించారా, ఆ రూమ్లో టీడీ జనార్దన్ గారి సాక్షిగా, పార్టీ ఉపాధ్యక్షుడే కదా, అవును, ఉపాధ్యక్షుడు సమన్వయంలో సముదాయించుకోవాల్సిన విషయంలో హౌ డేర్ హీస్ అపోజిషన్ పార్టీకి ఓటేసిన వాళ్ళ అపోజిషన్ పార్టీకి ఓటేసిన వాళ్ళందరినీ వెధవలను సంపాదించడానికి వీడికి ఎవడిచ్చాడు ఈ హక్కు? ఒక వ్యక్తి మీద 4 పరుష పదజాలలో 4 ట్వీట్లు పెట్టిన పంచు ప్రభాకర్ గారికి అయితే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఇండియా రాకుండా చేయగలరా? వీడు ఏ ప్రాతిపదిక మీద ఇండియాలో కాలు పెట్టి వేరే దేశానికి సంబంధించిన మనిషి, మన సిటిజన్షిప్ కూడా లేదు. మన ఆత్మాభిమానం మీద ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షలు, అంటే ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఒక్కొక్క కుటుంబానికి సాలన 2 లక్షల నుంచి 3 లక్షల పైచీలకి సంక్షేమం అందిస్తున్న ఈ ప్రభుత్వానికి వీడు ఎలక్షన్ ఓటు నోటు కేసులో చిక్కుపడిపోయిన ఆ పార్టీ ప్రతినిధిగా వస్తూ ఎన్ఆర్ఎస్ఎల్ వింగ్ అధ్యక్షుడిగా ఉంటూ ఈ 2-3 లక్షలతో ఒక కుటుంబానికి కొని 1000 ఓట్లు ప్రభావితం చేసే అంశానికి తెరలేపుతుంటే హౌ డేర్ ఈస్ వ్యవస్థ, ఎలక్షన్ వ్యవస్థ ఈ ఎలక్షన్ ప్రక్రియను పరిగణిస్తున్నాడు. వేరే దేశంలో మన డెమోక్రసీని ఈ విధంగా అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ, మన ఓటర్ని ఈ విధంగా అవమానం చేస్తుంటే గుడ్డుగోరానికి ఫలితవుతున్నాయా? ఈ వ్యవస్థ పట్టించుకోదా? వీడికి ఎవరిచ్చాడు ఈ లిబర్టీ? ఈ సామాజిక వర్గ పెత్తందారీ వ్యవస్థలో ఇదే క్లస్టర్స్లో వీళ్ళందరూ వచ్చి ఒక నెలల పాటు ఒక ఎన్ఆర్ఐలు ఇక్కడ తిరుగుతూ ఈ విధంగా ప్రభావితం చేస్తుంటే ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని పణంగా పెడుతూ డబ్బులతో కొంటూ ఈ వ్యవస్థను నడిపించే విధానానికి కొత్త పదానికి తెరలేపుతో ఇదే పెత్తందారీ వ్యవస్థను పునఃస్థాపితం చేస్తామంటే, ఎందుకంటే ఆర్థిక మూలాలు ఎప్పుడైతే రాష్ట్రానికి ఉన్నాయో, ఇవాళ మీరు గమనించట్లేదో సార్, ఈ పచ్చళ్ళోడు ఇవాళ అబద్ధాలకి మొదట్లో 10 లక్షలు మొదలెడితే ఈ పేపర్లు వేసుకున్నాడు 13 లక్షలు రాశాడని చెప్పి ఇవాళ దాని విపరీత దూరంలో 14 లక్షలు రాశాడు. దీనికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రివార్డు తెలుసా మీకు? సెప్టెంబర్ లోపల ఈ రాష్ట్రానికి ఎవరు కొత్త ముఖ్యమంత్రి వచ్చినా 1,00,00,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బి లిమిట్ పెంచి చూపించింది. దీనికి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సార్, ఇంట్లో చిన్నపిల్లడికి తండ్రి పాకెట్ మనీ ఇస్తాడు, 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి సార్, వాడి ఇంట్లో వాళ్ళ అమ్మ చెప్పిన కూరలు, చిన్న చిన్న కరివేపాకులు, కొత్తిమీరలు తీసుకొచ్చి నెలాఖరున 20-30 రూపాయలు మిగిల్చి అమ్మకిస్తే ఈ తండ్రి ఏం చేస్తాడంటే నెక్స్ట్ మంత్ ఇంకొక 200 రూపాయలు ఎక్స్ట్రా వచ్చి, ఎందుకంటే వీడికి బాధ్యత ఉంది, వీడు సక్రమంగా చెప్పిన పనులు చేస్తున్నాడు, వీడికి పొదుపు కూడా ఉందని చెప్పి 200 రూపాయలు పెన్షన్ ఏదైతే పెంచుతాడో పాకెట్ మనీ, అలా ఈ రాష్ట్రం నిలకడ, నిబద్ధత, అకౌంటబిలిటీతో ప్రతి సంక్షేమానికి జవాబుదారీతనం. 55,000 కోట్ల సంక్షేమం చేసిన ఆ ప్రభుత్వం వర్సెస్ 2,72,000 కోట్ల సంక్షేమం చేసిన ఈ ప్రభుత్వం, ఇవన్నిటికీ గుర్తింపు రివార్డుగా 1,00,000 కోట్ల పరిమితి పెంచితే ఎఫ్ఆర్బిఎం లిమిట్లకి పరిమితిలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మీద డైజెస్ట్ చేసుకోలేక వీళ్ళ చేతకాని అబద్ధాలన్నీ ఇవాళ ప్రజల్లోకి వస్తున్నప్పుడు ఈ పెత్తందారీ వ్యవస్థ రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చి సామూహిక దాడికి తెరలేపుతో ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే చూస్తే ఎవడు ఊరుకోవాలి సార్? ఎందుకు ఊరుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి ఎవడిచ్చారు లిబర్టీ? వేరే దేశస్తులు ఈ దేశానికి వచ్చి మన డెమోక్రసీని అవహేళన చేస్తే ఇదే డెమోక్రసీ విధానాలు అవలంబిస్తున్న అమెరికాలో వీడి ఈ విధమైన దౌత్యం చేయగలరా? ప్రభావితం చేయగలరా ఓటర్లని? తానాతంతాలను సభలు పెట్టుకుని దీని ఔన్నత్యాన్ని పరిరక్షించవలసిన దగ్గర రాష్ట్రాలని అవహేళన చేస్తాడా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తాడా? ఎవడండి వీడు? ఎవడిచ్చారు వీడికి హక్కు? ఒక పార్టీ ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్న దాష్టికానికి ఇలాంటివే నిలువెత్తు నిదర్శనాలు. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి దేశం దాటిన తర్వాత కూడా ఇంకోసారి దేశంలో పునరాగమనం చేయకుండా చేయమనండి. ఒక ఎన్ఆర్ఐ వింగ్లు ఇక్కడికి వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో డెమోక్రసీని శాసిస్తారా? ఎవరిచ్చారు వీడికి హక్కు? డబ్బుతో, అది కూడా పేదవాళ్ళంటూ పేదల్ని, అంటే వాళ్ళ పార్టీకి ఓటు అయిన వాళ్ళందరూ వెదవలా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేమైనా నియంత్రిత ధోరణా? ఈ నియంత్రిత వ్యవస్థను ఇండైరెక్ట్ గా నడిపిస్తున్నారా? వాళ్ళని అన్నదే రైట్, మిగిలిన వాళ్ళు ఏం చేసినా తప్ప? సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సర్వతోముఖంగా ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి నడిపిస్తుంటే కళ్ళు కనబట్టలేదా? లేదా నీకు రాసిన ఆ దిక్కుమాల పేపర్లే ప్రామాణికంగా చేస్తే నీకు ప్రమాణ స్వీకారం రోజే చెప్పాడు దుష్ట చతుష్టయం దాష్టికాల నుంచి ప్రజల్ని పరిరక్షించడానికి వాళ్ళని నమ్మొద్దని. అంత వ్యతిరేకత ఉంది అని చంద్రబాబు ప్రచారం చేస్తుంటారు కదా. ఇప్పుడు కుటుంబానికి 2-3 లక్షలైనా ఖర్చు పెట్టి మనం ఓట్లు కొనేద్దాం, ఈ పేదలకి అట్లా బిస్కెట్లు వేసినట్టు కుక్కలకి వేసినట్టు వేద్దామని మాట్లాడుతున్నారు. పేదలు కాదు సార్, అదర్ దాన్ వైఎస్ఆర్సీపీ ఓటర్లు. వైఎస్ఆర్సీపీకి వేసిన ఓటర్లు అందరినీ బెదవలు అని చెప్పాడు వాడు. వాడు ఎవడండి?
ప్రజల మనోభావాలు నాకు నచ్చిన వాడికి నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం. నేను ఓటు హక్కును వినియోగించుకొని నాకు నచ్చిన పార్టీని వేయడానికి. వీడి పార్టీకి ఓటు అయిపోతే వాడు వెదవుతాడా? వీడోనండి మనం శాసించడానికి. పరాయి దేశస్తులు నాటి బ్రిటిష్ ఆయనలో మన దేశాన్ని అనగారిన వ్యవస్థ కింద నొక్కిన అలాంటి వాళ్ళ ఈక్వల్గా అమెరికా నుంచి వచ్చి మన నెల మీద ఈ దాష్టికాలు చేస్తుంటే ఎన్నాళ్ళు ఈ విధంగా నూకబడతాం మనం.